తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఉత్కంఠభరితంగా సాగింది. గత 6 మాసాలుగా కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోవడంతో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు పట్టణంలో తిష్టవేశాయి. ఈ కౌన్సిల్ సమావేశం ద్వారా తాడిపత్రిలో నెలకొన్న సమస్యలపై చర్చ మొదలైంది. పట్టణంలోని ప్రధాన సమస్యలైన అండర్ డ్రైనేజీ, పారిశుద్ధ్యం, పచ్చదనం సంరక్షణ, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ వాటిని గాడిలో పెట్టే అంశాలపై చర్చించారు. గత 40 సంవత్సరాల నుంచి కూడా జేసీ ఫ్యామిలీని ఆదరిస్తూ వస్తున్నారు. ఎందుకంటే జేసీ ఫ్యామిలీ అయితేనే తాడిపత్రికి స్వచ్ఛ భారత్ లో నంబర్ 1 స్థానం తెస్తుందని వాళ్ళు ఆకాంక్షించారు. ఈ పొద్దు జేసీ అశ్విత్ రెడ్డి అన్న గారు రికార్డు మెజార్టీ బద్దలు కొట్టినాడు. తాడిపత్రి చరిత్రలోనే మన జేసీ అశ్విత్ రెడ్డి అన్న గారు జేసీ ఫ్యామిలీలోనే అంత మెజార్టీ రావడం గర్వకారణంగా ఉంది. ఇందుకు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, తాడిపత్రి ప్రజలు కావచ్చు, పాత్రికేయులు కావచ్చు, వాళ్ళ వంతు కృషి కూడా చేసినారు. వాళ్ళకు కూడా ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మన తాడిపత్రిని ఒక రేంజ్లో నిలబెట్టాలనుకున్నారు. అభివృద్ధి చేసిన తాడిపత్రిని అధోగతి పాలు చేసినారు వైసీపీ పాలనలో. ఇక నుంచి మేము అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాము. ఓర్పుకు మారుపేరుగా నిలిచి మార్పుకు నాంది పలుకుతూ స్వర్ణ శ్రకానికి శ్రీకారం చుట్టి తాడిపత్రి స్వచ్ఛతను ఆకాంక్షించి ప్రజలకు భద్రత, భరోసాను కల్పిస్తాడని జేసీ అశ్విత్ రెడ్డి అన్న గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించారు. మాతో మీరు, మీతో మేము అన్నట్టుగా మా మున్సిపల్ సిబ్బందితో కలిసిమెలిసి మేము కౌన్సిలర్స్, మా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆచరణ మేరకు మేము అందరము కలిసి తాడిపత్రిని అభివృద్ధి వైపు నడిపిస్తామని, ముందులాగా పూర్వ వైభవము తెప్పిస్తామని. మాలమాదిగలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటే చంద్రబాబు ప్రభుత్వం విడదీసేందుకు ప్రయత్నం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నన్నెటి పుష్పరాజ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన భీమవరంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం మాట్లాడుతూ కుప్పం సభలో చంద్రబాబు వర్గీకరణకు అనుకూలంగా మద్దతు తెలపడం సరికాదన్నారు. కలిసి ఉంటున్న తమను విడదీసేలే ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నారని అన్నారు. ఎన్డీఏ కూటమికి మాలలు కూడా ఓట్లు వేశారని, ఒక్క మాదిగల ఓట్లతోనే ముఖ్యమంత్రి అవ్వలేదని అన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాలలను పక్కన పెట్టడం వల్లే ఎన్డీఏ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారని, ఈ విషయాన్ని గ్రహించారని, ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం మాలలు అవసరం లేదన్నట్టు వ్యవహరించడం సరికాదన్నారు. వర్గీకరణకు పక్కన పెట్టి దళితుల అభ్యున్నతి కృషి చేయాలని గతంలో పవన్ కళ్యాణ్కు విన్నవించినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజులు కూడా గడవక ముందే మరి చంద్రబాబు నాయుడు గారు మరి కుప్పం బహిరంగ సభలో వర్గీకరణ అంశాన్ని పైకి లేవనెత్తుకు రావడం జరిగింది. ఆ లేవనెత్తడం ఎలాగంటే జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తానని, మాదిగలందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అండగా ఉన్నారని, నా ప్రభుత్వానికి అండగా ఉన్నారు కాబట్టి నేను వర్గీకరణ చేస్తానని, జిల్లాల వారీగా చేస్తానని కుప్పం సభలో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో సుప్రీంకోర్టులో కేసు కొట్టేసిన సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. వర్గీకరణ చెల్లుబాటు అవదని సుప్రీంకోర్టులో గతంలో కేసు కొట్టేసి మరి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం కూడా వర్గీకరణ విషయాన్ని జోలికి వెళ్లకుండా మరి ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. మరి నడుస్తున్న తరుణంలో ఈ రోజు మాదిగలు అందరూ కూడా అన్నదమ్ముల భావంతో మేము కలుసుకుంటుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఒక కులానికి కొమ్ము కాసేలాగా వ్యవహరించడం ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఎన్డీఏ కూటమికి మాలల ఓట్లు కూడా టీడీపీ ప్రభుత్వానికి కూడా ఓట్లు వేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు గుర్తెరగాలి. ఒక మాదిగల ఓట్లతో నువ్వు గద్దెలెక్కలేదు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రిగా మీకు ఓటు చెప్తున్నావు. ఈ రోజు మాలల ఓట్లు కూడా వన్ సైడ్గా వేయటం వల్లే ఈరోజు ఏ ఎమ్మెల్యేకైనా సరే వేలాది మరి మెజార్టీలు వచ్చినాయి. ఎప్పుడు లేని మెజార్టీలు ఈ ప్రభుత్వానికి వచ్చాయంటే మాలల ఓట్లు కూడా పడ్డాయి. గత ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులు పక్కన పెట్టిన పరిస్థితుల్లో ఆ ఓటు బ్యాంకింగ్ అంతా కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పడి మరి చంద్రబాబు నాయుడు గారు మాలల ఓట్లు అవసరం లేనట్టు, మాలలే అవసరం లేనట్టు మరి నువ్వు వర్గీకరణ చేస్తానని హామీలు ఇవ్వటం మరి ఎంతవరకు సమాజం సమాజంలో మరి అందరూ కూడా అన్ని కులాలు కూడా ఓట్లు వేస్తేనే మీరు గద్దెనెక్కారు. మరి ఒకసారి చెప్తున్నాం, మరి మాదిగల ఓట్లకి తోటే మీరు గద్దెనెక్కారని చెప్పడం మంచి పద్ధతి కాదు. ఒక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాల మహానాడు తరఫున ఒకటే అడుగుతున్నాం, గతంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయడం వల్లే కొన్ని సంవత్సరాలు మాలలందరూ కూడా మిమ్మల్ని వ్యతిరేకించారు. మరి ఈసారి మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు.
మళ్ళీ మీరు వర్గీకరణ భూతాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? మీరు పరిపాలన ఎలా చేయాలి? దళితుల్ని ఏ రకంగా ఆర్థిక పరిపుష్టి ఏ రకంగా ఉండాలి? దళితులు ఏ రకంగా పథకాలు పెడితే దళితులు ఏ రకంగా అభివృద్ధి చెందుతారు? వీటిపై మనసు పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక మాట చెప్తున్నాం. గతంలో నేను పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడి 20 నిమిషాల్లో ఇదే పేపర్లో నేను మాట్లాడాను పవన్ కళ్యాణ్ గారితో. వర్గీకరణ విషయాలను పక్కన పెట్టి దళితుల ఆర్థిక పరిపుష్టి మీద మీరు మనసు పెట్టాలని పవన్ కళ్యాణ్ గారికి నేను వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరి ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి వర్గీకరణ పోతాన్ని పక్కన పెట్టి దళితుల ఆర్థిక అభివృద్ధిని ముందు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మా జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేయాలని మరి పిలుపునివ్వడం జరిగింది. పిలుపులో భాగంగా భీమవరంలో మా జిల్లా అధ్యక్షులు నేతలు సువర్ణనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మేము శాంతియుతంగానే చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, మళ్ళీ శాంతియుతంగానే చేస్తున్నాం. ఈ శాంతియుతంగా మీరు ఏదైతే వర్గీకరణ చేస్తారన్నారో ఆ వర్గీకరణ వెనక్కి పెట్టుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అగ్నిగుండాలుగా జరిగి మరి ఏదైతే నిరసన జ్వాలలో ఏ రకంగా జరగాలో మరి రానున్న రోజుల్లో చూపిస్తాం. మరి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మీరు ఈ వర్గీకరణ పోతాను ఆఫ్ చేసుకోవాలని, లేదంటే రానున్న రోజుల్లో భారీ స్థాయిలో కార్యక్రమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ వినతి పత్రాన్ని, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న మరి ఎమ్మెల్యేలందరూ కూడా మీ ప్రభుత్వ నాయకులే, మీ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఈ వినతి పత్రాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి మేము అవుతున్నాం ఈరోజు. ఎందుకంటే రాజ్యాంగాన్ని రక్షించాలి, డెమోక్రసీని రక్షించాలని చెప్పి అనుకుంటాం. ఏ ప్రభుత్వం మారినా మరి దళితుల మీద వివక్ష చూపిస్తున్నారు. మరి మీ ప్రభుత్వం కూడా ఈ రకమైన కార్యక్రమం చేయొద్దని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ వినతి పత్రాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇస్తున్నాం. ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మరి మీడియా సోదరులందరూ కూడా మా మనోభావాల్ని మా బాధల్ని అందరూ కూడా మీరు మీడియా ద్వారా ప్రభుత్వానికి అందజేయాలని మనసులో కోరుకుంటూ. ఎన్నికల సమయంలో జరిగిన దాడుల కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. మధ్యంతర బెయిల్ హైకోర్టు డిస్మిస్ చేయడంతో పోలీసులు అరెస్టు చేసి మాచర్ల మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 4 కేసులపై విచారణ చేసిన జడ్జి 2 కేసుల్లో రిమాండ్ విధించాడు. మరో 2 కేసుల్లో బెయిల్ ఇచ్చారు. నంబూరి శేషగిరిరావు సిఐపై దాడి కేసుల్లో రిమాండ్ విధించిన కోర్టు ఈవీఎంల ధ్వంసం, మహిళపై దాడి కేసులో బెయిల్ మంజూరు చేసింది. దీంతో 2 కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంత సేవతో ముగిశాయి. గూడూరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత 9 రోజులుగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ద్వాదశారాధన, సహస్ర దీపాలంకరణ, ఏకాంత సేవతో ఉత్సవాలు ముగిశాయి. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
బ్యాంకు ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో గుండెపోటుకు గురై మరణించిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని మహోబాలో చోటు చేసుకుంది. ఈ ఘటన జూన్ 19 జరగగా దానికి సంబంధించిన సీసీటీవీ వీడియో ఈరోజు ప్రత్యక్షమైంది. నివేదికల ప్రకారం మృతుడు HDFC బ్రాంచ్లో అగ్రి జనరల్ మేనేజర్ రాయేష్ కుమార్ షిండేగా గుర్తించారు. భయానక వీడియోలో షిండే తన ల్యాప్టాప్లో పనిచేస్తుండగా అకస్మాత్తుగా తన కుర్చీపై కూలిపోయాడు. అతని సహోద్యోగులు సహాయం చేయడానికి ప్రయత్నించారు, కానీ ఫలించలేదు. అతని పరిస్థితి విషమించడంతో వారు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ చాలా ఆలస్యమైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నర్సాపురం పట్టణంలో బొమ్మిడి నాయకర్ విజయోత్సవ ర్యాలీ. భారీగా తరలివచ్చిన జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు. డ్రగ్స్ రహిత సమాజమే ధ్యేయంగా అవగాహన ర్యాలీలు. గుంటూరులో ర్యాలీ నిర్వహించిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న వారి మధ్య వర్గీకరణ చిచ్చు పెట్టొద్దు. చంద్రబాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పుష్పరాజ్. ఉత్తరప్రదేశ్లోని మహాబాలో విషాద ఘటన. బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగి గుండెపోటుతో కుర్చీలోని మృతి. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.